వైఎస్ఆర్సీపీ వ్యూహం మారుస్తోంది. ఇప్పటికే 3 ఎన్నికల్లో ఒక్కసారి కూడా విజయం ముఖం చూడని ప్రాంతంలో కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతుంది. ఇదొక ఆసక్తికర పరిణామం. ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్న రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన హ్యాట్రిక్ విజయాలు దక్కించుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014, 19, 24 ఎన్నికల్లో ఆయన తిరుగులేని ఆధిక్యతను సాధిస్తూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ 3 ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ 3 రకాల ప్రయోగాలు చేసి ఓటమి పాలైపోయింది. 2019, 14 ఎన్నికల్లో సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణను అక్కడి నుంచి బరిలో దింపింది. కానీ వైఎస్ఆర్సీపీకి విజయం దక్కిన ఆనవాళ్లు లేవు. 2024లో ప్రయోగం చేసి ఈ ఊరు గణేష్ని తెర మీదకు తీసుకొచ్చింది. మత్స్యకార నాయకుడు మోపిదేవి వెంకటరమణ స్థానంలో గణేష్కి అవకాశం ఇచ్చింది. డాక్టర్గా గతంలో ఆయన కుటుంబానికి రాజకీయ చరిత్ర ఉండడంతో గణేష్ కొంత ప్రభావితం చేయగలరని ఆశిస్తే ఆయన ఓటమి పాలయ్యారు. దాంతో 2029 ఎన్నికల్లోనైనా రేపల్లె సీట్ను ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి అని వైఎస్ఆర్సీపీ ఆశిస్తోంది. కానీ రెండో వైపు అనగాని సత్యప్రసాద్ ధీటుగా అక్కడ తన పాగా మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. తన పట్టు పెంచుకోవడానికి తగ్గట్టుగా ఆయన వ్యూహాత్మకంగా సాగుతున్నారు. అందుకు తగ్గట్టుగానే అనగాని సత్యప్రసాద్ బ్రదర్ నియోజకవర్గంలో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అనగాని సత్యప్రసాద్ హైదరాబాద్లో ఉన్నా అమరావతిలో ఉన్నా రేపల్లెలో మాత్రం అన్ని కార్యకలాపాలు యథావిధిగా సాగేదానికి తగ్గట్టుగా అనగాని బ్రదర్స్ అక్కడ వ్యూహాత్మకంగా నడుస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కొత్త నేతను తెర మీదకి తీసుకొచ్చింది. నిన్న మొన్నటి వరకు ఆ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న పేట నాగమోహన కృష్ణ గౌడ్ ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు. ఆయన్ని నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. అంటే మత్స్యకార, కాపు 2 కులాల నేతలు ప్రభావితం చేయలేకపోవడంతో ఈసారి మళ్ళీ గౌడ్ మీదే జగన్మోహన్ రెడ్డి కూడా ఆధారపడుతున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇప్పుడు గౌడ్ వర్సెస్ గౌడ్ అన్నట్టుగా రేపల్లె రాజకీయం మారబోతోంది. నిజానికి ఈ రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మొత్తం తెలుగుదేశం పార్టీ 7 సార్లు విజయం సాధించింది. ఆరంభంలో నియోజకవర్గం కమ్మ కులస్తుల హవా నడిచింది. ఆ తర్వాత కొంతకాలం పాటు కాపులు, ఆ సమయంలోనే 1989లో అంబటి రాంబాబు కూడా గెలిచారు. ఆ తర్వాత మత్స్యకార మోపిదేవి వెంకటరమణ విజయాలు సాధించారు. ఇక ఇప్పుడు మళ్ళీ గౌడు కులస్తులు తమ పట్టు నిలుపుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందులోనూ గౌడు కులానికే చెందిన అనగాని సత్యప్రసాద్ తన హవా నడిపిస్తున్నారు. ఈ సమయంలో అనగాన్ని ఢీకొట్టడానికి తగ్గట్టుగా ఈ పేటా మోహన్ కృష్ణను వేదిక మీదకి తీసుకురావడంతో ఆసక్తికరమైనటువంటి రాజకీయాలు ఇప్పుడు మొదలు కాబోతున్నాయి. ఇన్నాళ్ళుగా మొత్తం గౌడ కులస్తుల ఓట్లన్నీ తన వైపే నిలుపుకోవడం ద్వారా కాపు, మాదిగా ఇలాంటి కులాల ఓట్లను సమీకరించి అనగాని సునాయాసంగా విజయం సాధించగలుగుతున్నారు. ఇప్పుడు గౌడు కులస్తున్నే వైఎస్ఆర్సీపీ రంగంలోకి తీసుకొస్తే, గౌడ కులస్తుల ఓట్లలో చీలుకొస్తే ఎస్సీ, మాల, మైనారిటీ ఇలాంటి ఓట్లన్నీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కైవసం చేసుకోగలిగితే కాపుల ఓట్లలో చీలుక ద్వారా అనగాని ఆశల మీద నీళ్లు జల్లేసే పరిస్థితి వస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇటీవల అనగాని సత్యప్రసాద్ మీద నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత కూడా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత తోడుగా రేపల్లెను ఇప్పుడు పేకాట డెన్నగా మార్చేశారని, అనేక రకాల మాఫియాకి అడ్డాగా తయారైపోయిందని, ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనగాని బ్రదర్స్ అడ్డం దిడ్డంగా సాగుతున్నారని చాలా రకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఈ తరుణంలోనే రేపల్లె నియోజకవర్గ వాసుల్లో అనగాని మీద హ్యాట్రిక్ విజయాలు కట్టబెట్టినా రేపల్లె కోసం పెద్దగా చేసిందేమీ లేదు అనే అభిప్రాయం బలపడుతున్నటువంటి తరుణంలో ప్రత్యామ్నాయం వైపు చూసే అవకాశం ఉండొచ్చు అని వైఎస్ఆర్సీపీ ఆశిస్తోంది. 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత, మంత్రిగా అనగాని ఏమీ చేయలేదనేటువంటి అభిప్రాయం, అదే సమయంలో పేకాట సహా వివిధ రకాల డెన్ అక్కడ నడుపుతున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుంది అని ఫ్యాన్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా ఇప్పుడు మళ్ళీ కొత్త నేతను తెర మీదకు తీసుకురావడమే చాలామందికి విస్మయకరంగా మారుతోంది. పేటా కృష్ణమోహన్కి పెద్దగా రాజకీయంగా ఒక నియోజకవర్గం డీల్ చేయగలిగినంత సత్తా ఉందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతోంది. రాజకీయాలంటే ఇప్పుడు భారీగా ధన ప్రవాహం నడపాల్సినటువంటి సమయంలో, అందులోనూ అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రిగా భారీగా ఆర్థికంగా స్థిరపడినటువంటి తరుణంలో ఆయన్ని ఢీ కొట్టాలంటే
పేటా కృష్ణమోహన్ లాంటి వాళ్ళు ఎంత మేరకు ప్రభావితం చేయగలరు అనేటువంటి ప్రశ్న కూడా ఉదయిస్తోంది. రాజకీయంగా ఇదొక కీలకమైనటువంటి పరిణామం. రేపల్ల రాజకీయాల్లో ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ తీసుకుంటున్న ఈ వ్యూహాత్మక నిర్ణయాలు ఫలిస్తాయా, లేకుంటే మరోసారి పరాభవం దిశగా నడిపిస్తాయా చూడాలి. మరి ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ నాయకత్వం ప్రయోగాల దిశలోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఎంపిక చేసినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వచ్చే ఎన్నికల నాటి వరకు అభ్యర్థిగా ఆయనే ఉంటారా అనే అనుమానం కూడా చాలా మందిలో ఉంది. నిజానికి రేపల్లి ఇన్ఛార్జిగా విడుదల రజనీని పంపించాలని జగన్మోహన్ రెడ్డి ఓ దశలో ఆలోచించారు. కానీ ఆమె సస్యమీరా అని చెప్పేయడంతో ఇప్పుడు ఈయన పేరుని తెర మీదకు తీసుకొచ్చారు. ఈ కృష్ణమోహన్ ఎంత మేరకు ప్రభావితం చేయగలరు, ఏ తీరున పట్టు సాధించగలరు, వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా తానే ఉండేటంత స్థాయిలో తన అధినేతను ఎలా మెప్పించగలరు, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు.